కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాల్ని నేపథ్యంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందా అనే ఒక భావన కలుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవానికి అసలు ఏం జరిగింది? నిన్న ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అయినటువంటి కిర్లంపూడిలో అత్యంత ఘనంగా జరిగాయి. అది కూడా కిర్లంపూడిలో ఆయన ఇంటిలోనే ఈ అంత్యక్రియలు జరిగినటువంటి పరిస్థితి ఆయన కోరిక మేరకు. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టడం, అందుకు కుటుంబ సభ్యులు నిరాకరించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ పోలీసులు ప్రభుత్వం బలవంతంగా ప్రభుత్వ లాంఛనాలు చేయాలని నిర్ణయించడంతో, ఏర్పాట్లు చేయడంతో సహజంగానే అక్కడ కుటుంబ సభ్యుల నుంచి ఒక తిరస్కరణ ఎదురైంది, వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తోడయ్యారు. దాంతో ఇప్పుడు ఈ అంశాన్ని సాకుగా చేసుకొని పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఏమని? పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, పోలీసులని తమ విధులు తమని చేసుకోనివ్వడం లేదంటూ అంబటి రాంబాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 132(3) క్లాజ్ 5 కింద సెక్షన్లు నమోదు చేశారు. దీని ప్రకారం ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారు. ముఖ్యంగా గార్డ్ ఆఫ్ హానర్, పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్న క్రమంలో ముద్రగడ పద్మనాభం మృతదేహానికి గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్న క్రమంలో పోలీసులను అడ్డుకున్నారు. ఉద్దేశపూర్వకంగా విధులకు ఆటంకం కలిగించారంటూ బిఎన్ఎస్ సెక్షన్ 132(3) క్లాజ్ 5 కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అసలు వాస్తవానికి ఈ అంత్యక్రియలు అనేది ఎక్కడో శ్మశాన వాటికలో జరగలేదు. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది కిర్లంపూడిలో ముద్రగడ స్వగృహంలో ఆయన ఇంటి పెరట్లోనే ఈ అంత్యక్రియలు జరిగాయి. రెండవది. ఇక మూడవది, కుటుంబ సభ్యులు నిర్ద్వందంగా ప్రభుత్వ లాంఛనాలు మాకు అవసరం లేదంటూ తిరస్కరించారు. సో ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని చెప్పి ఆ కుటుంబం తిరస్కరించినప్పుడు బలవంతంగా లాంఛనాలు నిర్వహించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. అది ఒకటి. ఇక రెండవ ప్రశ్న, అది కూడా ఎక్కడో శ్మశాన వాటికలో బయట ఊరికి సంబంధించినటువంటి కిర్లంపూడి గ్రామానికి సంబంధించినటువంటి శ్మశాన వాటికైతే ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు, ఎవరికి అక్కడ వెళ్లకుండా నిషేధించే హక్కు ఎవరికి ఉండదు. అది ఆ కుటుంబానికి కూడా ఉండదు. కానీ ఇక్కడ అంత్యక్రియలు జరిగింది శ్మశాన వాటికలో కాదు, ముద్రగడ స్వగృహం ఇంట్లో పెరట్లోనే. అంటే ఇక్కడ ముద్రగడ ఇంటి పెరట్లోకి పోలీసులు రావాలంటే ఆ కుటుంబ సభ్యుల అనుమతి ఉండాల్సిందే. పోలీసులు కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా పోలీసులు ఒకరి ఇంట్లో వెళ్ళకూడదు, ట్రెస్పాసింగ్ అవుతుంది అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి, ప్రభుత్వ లాంఛనాల్ని ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది, ప్రకటించినా సరే ఆ ప్రభుత్వ లాంఛనాలు మాకు వద్దు, మాకు అవసరం లేదు అంటూ ముద్రగడ కుటుంబ సభ్యులే దీన్ని తిరస్కరించినప్పుడు పోలీసులు అటువంటి ప్రయత్నం ఒకటి చేయకూడదు. కానీ ఇక్కడ ఆ ప్రయత్నం చేశారు. బలవంతంగా ఆ ఏర్పాట్లు చేసి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడానికి ప్రయత్నించారు. దీన్ని సహజంగానే కుటుంబ సభ్యులు వద్దన్నా సరే ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్న వస్తుంది. సో కుటుంబ సభ్యులు వద్దన్నప్పుడు పోలీసులు కనీసం ఆ ఇంటి పరిసరాల్లో కూడా వెళ్ళకూడదు. కానీ ఆ ఇంటి పరిసరాలకి ఇంటి లోపలికి వచ్చి బలవంతంగా గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది పోలీసుల వైపు నుంచి చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి తప్పు అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. సో ఎందుకంటే ఆ కుటుంబం పర్మిట్ లేకుండా, ఆ కుటుంబం అనుమతి లేకుండా పోలీసుల లోపలికి రావడానికి వీల్లేదు. ఇది ఆ ఇంటికి సంబంధించినటువంటి ఒక విషాదకరమైనటువంటి కార్యక్రమం మాత్రమే. పోనీ ముద్రగడ పద్మనాభం అయినా ప్రభుత్వ పదవిలో ఉన్నారా అంటే లేదు కదా. మరొకటి, ప్రభుత్వం లాంఛనాలని ఆ కుటుంబం వద్దన్నా సరే బలవంతంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ప్రయత్నించింది పోలీసులు, తప్పు చేసింది, ట్రెస్పాస్ చేసింది పోలీసులే. పోలీసులపైనే రివర్స్ కేసు పెట్టాల్సి వస్తుంది అంటే కొంతమంది న్యాయవాదులు చెబుతున్నటువంటి మాట. సో ఓవరాల్గా ఈ ముద్రగడ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఈ విషయంలో కూడా, ప్రభుత్వ లాంఛనాల విషయంలో తలెత్తినటువంటి ఈ వివాదంలో కూడా, ఘర్షణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై కేసులు పెట్టడాన్ని పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సంసిద్ధమవుతుంది. అంటే ఇక్కడ పోలీసుల వైఖరి, ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది, పోలీసులు ఏం చేయదలుచుకున్నారు అంటే తాము తలుచుకుంటే ఏమైనా చేస్తారా? ఒకటి, ఆ ఇంటి కుటుంబ సభ్యులు వద్దన్నా సరే ఆ ప్రయత్నం చేయడం.
రెండవది ఆ ఇంటి కుటుంబ సభ్యుల పర్మిట్ లేకుండా ఆ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయడం, లోపలికి రావడం, ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పినా సరే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే ప్రయత్నం చేయడం. తీరా అడ్డుకునేసరికి మా విధులకు ఆటంకం కలిగిస్తారా, మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటారా అంటూ తిరిగి బిఎన్ఎస్ సెక్షన్ 132(3) క్లాస్ 5 కింద కేసులు నమోదు చేయడం. ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న, చాలా అందుకే పెద్ద ఎత్తున ఇది చర్చనీయాంశంగా మారుతుంది, వివాదాస్పదమైన అంశంగా మారుతుంది. పోలీసుల వ్యవహార శైలి, ఆఖరికి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంలో కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందా, ఏదో ఒక విధంగా వైసీపీ నేతలపై కానీ లేదా తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై కానీ కేసులు పెట్టడానికే పోలీసు యంత్రాంగం చూస్తుందా, ఇదే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది. తాజాగా అంబటి రాంబాబుపై కిల్లంపొడిలో అంత్యక్రియల సందర్భంగా ప్రభుత్వ లాంఛనాల్ని అడ్డుకున్నారంటూ, పోలీసు విధుల్ని అడ్డుకున్నారంటూ, పోలీసులకు తమ విధులు చేయనివ్వకుండా ఆటంకం కలిగించారంటూ, ఉద్దేశపూర్వకంగా చేశారంటూ బిఎన్ఎస్ సెక్షన్ 132(3) క్లాస్ 5 కింద కేసులు నమోదు చేయడం అనేది పోలీసుల యొక్క వైఖరికి, పోలీసుల యొక్క పక్షపాత వైఖరికి, పోలీసుల కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది.